బాహుబలి, RRR చిత్రాలు 1000 కోట్ల క్లబ్‌లో చేరి టాలీవుడ్ సత్తాను వరల్డ్ వైడ్‌గా చాటాయి. కన్నడ చిత్రం KGF కూడా 1000 కోట్ల క్లబ్‌లోకి చేరి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ అద్భుతాన్ని సాధించడంలో దక్షిణాదికి చెందిన తమిళ చిత్రసీమ, ఉత్తరాదికి చెందిన హిందీ చిత్రసీమ విఫలమయ్యాయి. తమిళం నుంచి కమల్ హాసన్ నటించిన విక్రమ్ పాన్ ఇండియా మూవీగా సుమారు 500 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ తర్వాత రిలీజైన భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ మూవీ పొన్నియిన్ సెల్వన్ 1 పాన్ ఇండియా మూవీగా డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఐశ్వర్య రాయ్, విక్రమ్, కార్తీ లాంటి స్టార్ కాస్టింగ్ వల్ల క్రమంగా పుంజుకుంది. దిగ్గజ దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కించిన చారిత్రాత్మక చిత్రం పొన్నియిన్ సెల్వన్ 1 తమిళనాట భారీ కలెక్షన్స్ వసూలు చేసింది. పాన్ ఇండియా మూవీగా సుమారు 500 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. సౌత్ ఇండియన్ మూవీస్ వెల్లువలో బాలీవుడ్ చిత్రాలు వెలవెలబోయాయి. ఈ నేపథ్యంలో రణబీర్ కపూర్, ఆలియా భట్, షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, నాగార్జున లాంటి స్టార్ కాస్టింగ్ తో రిలీజ్ అయింది బ్రహ్మాస్త్ర. డివైడ్ టాక్ తో థియేట్రికల్ రన్ ని స్వల్ప లాభాలతో పూర్తి చేసింది. విచిత్రం ఏంటంటే ఓటీటీ స్ట్రీమింగ్ లో ఈ రెండు చిత్రాలు భిన్నమైన ఫలితాన్ని పొందాయి. బ్రహ్మాస్త్ర మెరుగైన వ్యూస్ ని దక్కించుకుంది. పొన్నియిన్ సెల్వన్ 1 చిత్రం ప్రేక్షకాదరణలో వెనుకబడింది. థియేట్రికల్ రన్ కి వ్యతిరేకమైన ఫలితాలు ఓటీటీ వ్యూస్ లో రావడం ఓ విచిత్రంగా చెప్పుకోవచ్చు.